అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తున్న నేపథ్యంలో అటు గత ప్రభుత్వ నాయకులు, వైసీపీ నాయకులు, అదేవిధంగా టీడీపీ, జనసేన నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు. అయితే దీని మీద మనతో మాట్లాడడానికి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజకీయాలు ఈ 2 నెలల రాజకీయాల మీద వైసీపీ నాయకులు ఎట్లా స్పందిస్తారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏలూరులో వైసీపీ పార్లమెంటు నాయకులు సునీల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడున్న నేతలేమో గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, వాళ్ళేమో వీళ్ళ మీద చెప్తున్నారు. ఏం చెప్తారు 2 నెలల పాలన? మరి రాజకీయాల్లో ప్రభుత్వాలు మారడం అనేది సహజం. కానీ కేవలం ఒక పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి మరి దాడులు చేయడము, అలానే మొన్నటికి మొన్న సుబ్బారాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని ఒకే ఒక నెపంతో మరి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. ఎంత దుర్మార్గం అది! రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు వచ్చింది. మరి ఈ ప్రభుత్వం మరి అంత మరి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉందా అంటే మరి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అలానే మొన్నటికి మొన్న వినుకొండలో రషీద్ అనే ఒక వ్యక్తిని, ఒక కుర్రాడిని మరి నడి రోడ్డు మీద చంపారంటే రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు. పెట్టుబడులు ఎలా వస్తాయి మనకి? లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయి? ఇంకా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, వాటి వల్ల ఫస్ట్ శ్రీలంక అయిపోతుందని చెప్పింది టీడీపీ వారే. మళ్ళీ సూపర్ 6 అని అవే పథకాలు కాపీ కొట్టి పేరు మార్చారు. మళ్ళీ ఈరోజు ఖజానాలో డబ్బులు లేవు, పథకాలు ఇవ్వలేము అంటున్నారు. కాబట్టి మీరు ఇలా కాదు, మీరు ఈ పథకాలు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎందుకంటే అమ్మఒడి డబ్బులైనా, రైతు భరోసా డబ్బులైనా, ఏవైనా కూడా మహిళల చేతులకు డైరెక్ట్గా వెళ్తుంటే వారికి ఒక భరోసా, ప్లస్ ఆ డబ్బులు ప్రతి నియోజకవర్గంలో సర్క్యులేట్ అవుతా రొటేషన్లో అది అన్ని వ్యాపారులకి మంచి జరిగేది. కానీ ఈరోజు ఈ పథకాలు తీసేయడం వల్ల ముఖ్యంగా వ్యాపారస్తులు, దానివల్ల ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు దెబ్బతింటున్నారు. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఎలా అయితే పెట్టారో అంతకంటే బాగా చేస్తున్నారు మీరు. కాబట్టి వెంటనే చేయాలి. ముఖ్యంగా అమ్మఒడి అనేది అది ఈ పాటికే పడేది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన, వసతి దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అమలు చేశారో అలానే అమలు చేసి ప్రజలకు మంచి చేయాలి. అంటే ఈ 2 నెలలు గడుస్తున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రోజుకో విమర్శలు చేస్తున్నారు. అధికార దాహంతోనే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవని చెప్పి వాళ్ళు కూడా విమర్శలు. అసలు కేవలం ప్రజల గురించే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలకి అండగా ఉంటున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. ప్రజలకి, కార్యకర్తలకి ఎప్పుడు అందుబాటులో ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ కష్టం వచ్చినా మేము నిలబడతాం. సూపర్ 6 పథకాలు పెట్టారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా హామీని కూడా నెరవేర్చలేదు, అమలు చేయలేకపోయారు. ఏం చెప్తారు దాని మీద? మరి సూపర్ 6 అని హడావిడి చేసి అన్ని చేసి మరి ప్రజల ఓట్లు మరి పొందారు. మరి ఈరోజు వచ్చిన తర్వాత ప్రజల ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా మహిళలకి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వారి ఏదైతే ఆర్థికంగా వాళ్ళు ఎలా అయితే నిలదొక్కుని ఒక కాళ్ళ మీద నిలబడ్డారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఈరోజు మళ్ళీ చేజాపే పరిస్థితికి వచ్చారు. కాబట్టి వెంటనే ఏవైతే ప్రామిస్ చేశారో అవి వెంటనే అమలు చేయాలి. మేము చూస్తాము, అధ్యయనం చేస్తాము, సంఘాలను అడుగుతాము అంటే అది కరెక్ట్ కాదు. కేవలం ఏదైతే ప్రజలకి మీరు మాట ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించాలి. ఆరోగ్యశ్రీకి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం తీసుకొచ్చిన అది గొప్ప పథకం. ఆరోగ్యశ్రీకి ఇప్పుడు దానికి సంబంధించి ఆసుపత్రులకు బకాయిలు చెల్లించట్లేదు అని చెప్పి అక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలో నిలిచిపోయిన పరిస్థితి. అంటే దీని మీద ఏం చెప్తారు? మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారు 2004 తర్వాత. ఇప్పటికి కూడా ఆ పేరుతోనే ఆరోగ్యశ్రీ అనే పేరు, అది టీడీపీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అయింది తప్ప ఆరోగ్యశ్రీ అనేది నిర్విరామంగా కంటిన్యూ అవుతూనే ఉంది. అలానే తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రజలకు అంత చేరువైనది. కానీ ఈరోజు చూసుకుంటే సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ అవ్వలేదు ఏవైతే ఉన్నాయో అప్పటివి. మళ్ళీ అలానే ఏవైతే హాస్పిటల్స్ బిల్స్ రిలీజ్ చేయడం వల్ల ఈరోజు మళ్ళీ వాళ్ళ ప్రజలకు ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ప్రజలకు మంచి జరిగి ప్రజలు
ఎటువంటి అసౌకర్యానికి గురవ్వకుండా ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్లీ చెప్పండి, ఏలూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నట్టు ఆళ్ళ నాని తన పదవులకి రాజీనామా చేశారు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఏలూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు కార్యకర్తలకు కానీ అభిమానులకు? నాని గారు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఏలూరు ప్రెసిడెంట్ పదవికి అలానే ఏలూరు ఇన్ఛార్జ్ పదవికి రిజైన్ చేయడం జరిగింది. కానీ ఆయన పార్టీకి మాత్రం ఆయన ఎటువంటి రిజైనేషన్ చేయలేదు. పార్టీకి వెన్నుదన్నుగానే ఉంటారు, పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు ఇదంతా అరేంజ్ చేసింది కూడా ఆళ్ళ నాని గారే. నేను కేవలం రావడం జరిగింది, డిఎన్ఆర్ గారు వచ్చారు, కానీ అన్నీ కూడా నాని గారు అరేంజ్ చేశారు దగ్గరుండి. కేవలం అందుబాటులో లేపడం వల్ల రాలేదు. ఆయన పెద్దగా ఎప్పుడు పార్టీకి మాత్రం ఆయన సేవలు ఎప్పుడు కొనసాగిస్తారు. కార్యకర్తలు ఒక గందరగోళం ఉంది, ఇక్కడ నడిపించే నాయకులు లేడని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. కార్యకర్తలకి ఎట్లాంటి భరోసా ఇస్తారు? అవన్నీ టెంపరీ, ఒక 4-5 రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి, అంతా మంచిగా జరుగుతుంది. ఇది మొత్తంగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది సార్, ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయారు. ప్రజల సమస్యల మీదే జగన్ కొట్లాడతారు తప్ప వ్యక్తిగత విషయాల్లో ఆయన ఎక్కడ కూడా విమర్శలు చేసిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికే ఉంటుంది, కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా తమకు మద్దతుగా ఉన్నారంటూ కూడా చెప్పి కూడా వైసీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. శంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.